శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా త్రిపుర సుందరి స్వరూపిణి అన్నపూర్ణాదేవ్యే నమో నమః. ఈరోజు దేవీ శరన్నవరాత్రి మహోత్సవములలో 3వ రోజు. అమ్మవారు అన్నపూర్ణాదేవి స్వరూపంగా ఉంటుంది. అన్నపూర్ణ యొక్క అనుగ్రహం అత్యంత విశేషమైనది. కారణం ఏమిటి అంటే, మనము నిత్యము తినేటటువంటి ఆహారములలో భక్తి జ్ఞాన వైరాగ్యములన్నింటినీ కూడా తినే ఆహారముతో కానీ పచనము చేయడం అంటే అరగడానికి కానీ జీర్ణము అవ్వడానికి కానీ మరియు ఆ వెళ్ళినటువంటి పదార్థము సత్కర్మలకి సద్బుద్ధికి చక్కటి శక్తి సామర్థ్యాలను అందించాలన్నా ఆ అన్నపూర్ణేశ్వరి కటాక్షమే కావాలి. అందుకనే తినేటప్పుడు అందరూ మాట్లాడుకుంటూ ఆనందంగా మాత్రమే తినాలి. ఏ విధమైనటువంటి ఉగ్రముకు సంబంధించినవి టీవీ చూడొద్దని చెప్తాం కదా తల్లి. ఉగ్రానికి సంబంధించి కానీ బాధలకు సంబంధించి కానీ ఏ విధమైనటువంటి రాజకీయముల గురించి కానీ మాట్లాడకుండా కనుక తింటే ఆ అన్నపూర్ణేశ్వరి అనుగ్రహంతో సకల ఐశ్వర్యములు మనకి పడతాయి. మనం ఏ విధముగా అయితే ఆహార్యాన్ని తీసుకుంటున్నామో ఆ తినే ఆహార్య శక్తి కూడా మన యొక్క రక్తములో అదే విధంగా నిమిడీకృతమై ఉంటుంది. కావున ఆ అన్నపూర్ణేశ్వరి దేవి స్తోత్రాన్ని చెప్పుకుంటూ నిత్యము గనక ఆహార్యాన్ని స్వీకరిస్తే ఆ తల్లి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. అదేవిధంగా మీ అందరికీ కూడా అమ్మ పరిపూర్ణ కరుణాకటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరికొద్ది సేపటిలో ఈ అన్నపూర్ణాదేవి హవనము ఇత్యాది హవనముల విశేషం అక్కడ వివరంగా చెబుతాను. ఇట్లు మీ భరద్వాజ శర్మ. శ్రీమాత్రే నమః.